గత 3 రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు వర్షాకాలం సీజన్లో మొదటిసారిగా కుంభవృష్టి పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగు, హుస్నాబాద్ నియోజకవర్గంలో మోయతుమ్మెద వాగులు భారీగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా సిద్దిపేట ప్రతినిధి స్వామి మిగతా వివరాలు అందిస్తారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. గత వర్షాకాలం అనంతరం ఈ వానలే పెద్ద వానలుగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంత ప్రతి పంట అలాగే మొక్కజొన్న కొంచెం నష్టం వాటిల్లా కూడా వర్షాలు మాత్రం విస్తారంగా పడ్డాయి. కొన్ని చోట్ల 50% వరకు కూడా చెరువునే నిండాయి. అదే సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా ఇటు హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా విస్తారంగా వర్షాలు కురిసినాయి. అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఇటు రెవెన్యూ కావచ్చు, అటు పోలీసు, అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకుంటూ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్క్ లో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఈ రోజు నిన్న కురిసినటువంటి వర్షానికి ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మోయతుమ్మవాగు, అలాగే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడవెల్లి వాగు కూడా విస్తారంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి, 6 టీవీ సిద్దిపేట. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.